టెక్నాలజీ ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే శరవేగంగా మోసాలకు కూడా ఊపందుకుంటున్నాయి. టెక్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇక మన దేశంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు. ఇక అమెరికా విషయానికి వస్తే రిమోట్ ఏరియాలో టెక్ జాబుల కోసం డీప్ ఫేక్ జాబ్ అప్లికెంట్ల బెడద విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 17% ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు సంపాదించుకున్నారని కూడా తేలింది. దీంతో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. డీప్ ఫేక్ ఏఐ జాబ్ అప్లికెంట్ల మోసాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. టెక్నాలజీ ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే శరవేగంగా మోసాలు కూడా ఊపందుకుంటున్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక కొత్తగా టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించిన వెంటనే ప్రతి ఐటీ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోతున్నాయి. ఏఐ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి కాస్త అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఇక కంపెనీలకు రిమోట్ ఏరియాలో ఉద్యోగాల కోసం వచ్చే దరఖాస్తుదారుల విషయానికొస్తే ఏఐ జనరేట్ డీప్ ఫేక్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని ఉద్యోగం దక్కించుకుంటున్నారు. దీంతో ఈ మోసగాళ్ల చేతికి కంపెనీకి చెందిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తోంది. ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ఒక సర్వేలో హైరింగ్ మేనేజర్స్ ను పలకరిస్తే తాము చేసిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో తమ కెరీర్కు అనుకూలంగా ఉండే విధంగా నిజమైన రెజ్యూమ్గా తీర్చిదిద్దడానికి డీప్ ఫేక్ టెక్నాలజీని వినియోగించిన అభ్యర్థులు చాలా మందే ఉన్నారని హైరింగ్ మేనేజర్లు చెప్పారు. ఒక అంచనా ప్రకారం 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి 4 అభ్యర్థుల్లో ఒకరు ఫేక్ ఉంటారని రీసెర్చ్ అండ్ అడ్వైజరీ కంపెనీ గార్టనర్ వెల్లడించింది. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో డీప్ ఫేక్ క్యాండిడేట్లు విపరీతంగా పెరిగిపోయారని వాయిస్ అథెంటికేషన్ స్టార్టప్ పిన్డ్రాప్ సెక్యూరిటీ సీఈఓ విజయ్ బాలసుబ్రమణియన్ చెప్పారు. ఇటీవల అతను పలువురు డీప్ ఫేక్ జాబ్ క్యాండిడేట్ను పట్టుకున్నారు. ఈ మోసగాళ్ల ట్రిక్ గురించి ఆయన వివరించారు. క్యాండిడేట్లు ముందుగానే డీప్ ఫేక్ వీడియో ఇంటర్వ్యూలను తయారు చేసి ఉంచుకుంటారు. దీనికి కావాల్సిందల్లా మరో వ్యక్తి వీడియో కావాలి. అదే సమయంలో ఆ వ్యక్తి ఆడియో కొన్ని సెకండ్ల పాటు ఉంటే చాలని విజయ్ వివరించారు. అయితే ఈ ట్రిక్కుల ద్వారా రిమోట్ జాబ్లను కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కంపెనీ తేలికగానే వీరి మాటలకు మోసపోయి ఫేక్ క్యాండిడేట్లను హైర్ చేసుకుంటున్నాయని డేటా సెక్యూరిటీ కంపెనీ వీడోక్ సెక్యూరిటీ ల్యాబ్ సహా వ్యవస్థాపకుడు డేవిడ్ మాక్ జాడ్లో చెప్పారు. ఇటీవలే ఆయన డీప్ ఫేక్ జాబ్ అప్లికేట్లతో జరిపిన వీడియో సంభాషణ లింక్డ్ఇన్లో పోస్ట్ కూడా చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఫేక్ క్యాండిడేట్ల బెడద మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అసలైన వ్యక్తా కాదా అని తేల్చుకునేందుకు కొత్త రకం టూల్ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకవేళ నిజమైన అభ్యర్థిని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేయడానికి ఈ టూల్ను వినియోగించుకోవాల్సిందేనని ఆయన అన్నారు. ఇక డీప్ ఫేక్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచి దరఖాస్తు చేసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ఫేక్ క్యాండిడేట్స్ ఉత్తర కొరియాతో సంబంధాలున్న వారే ఎక్కువగా ఉన్నారని మీడియాలో పతాక శీర్షికలో వార్తలొచ్చాయి. గత ఏడాది మేలో అమెరికాలో జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా డీప్ ఫేక్ జాబ్ అప్లికెంట్ల గురించి ప్రస్తావించింది. సుమారు 300 కంపెనీలు తెలియకుండానే మోసగాళ్లను రిక్రూట్ చేసుకుంది. వీరిని తమ కంపెనీల్లో ఐటీ పనుల కోసం వినియోగించుకున్నాయి. ఫలితంగా సుమారు ఈ కంపెనీలకు $6.8 మిలియన్ ఆదాయం సంపాదించుకుందని జస్టిస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ మోసగాళ్లు అమెరికన్ల గుర్తింపులను దొంగిలించి రిమోట్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కంపెనీకి చెందిన వివిధ లొకేషన్లలో పనిచేయడానికి వర్చువల్ నెట్వర్క్ ద్వారా లేదా ఇతర టెక్నిక్లు వినియోగించుకుని తమ అసలైన లొకేషన్స్ గోప్యంగా ఉంచుతున్నారు. ఇక అమెరికా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాపై కూడా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి రిక్రూట్ చేసుకునే అభ్యర్థుల విషయానికొస్తే వారితో జాతీయ భద్రతా ప్రమాదం
పొంచి ఉంటుందని ఏఐ డీఫేక్ ఫ్రాడ్ను నివారించే నిపుణులు ఆర్తి సమానా వివరించారు. ఇక ఈ మోసగాళ్ల మోసాలకు సంబంధించి ఆమె వివరిస్తూ, ఒక్కోసారి కంపెనీలో చేరిన తర్వాత వారు కంపెనీ నుంచి జీతం తీసుకుంటారు. ఆ డబ్బును తమ దేశంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ఫండింగ్ చేస్తారు. కాబట్టి మనం అమెరికా ఆంక్షలు విధించిన దేశానికి సంబంధించిన ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఫండింగ్ చేసినట్టు అవుతుందని ఆమె వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో ఫేక్ ఏఐ జనరేటెడ్ జాబ్ క్యాండిడేట్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఇక అసలైన క్యాండిడేట్లు ఎవరు, నకిలీ క్యాండిడేట్లు ఎవరు పోల్చుకోవడం కూడా కష్టంగా మారుతోంది. దీంతో హైరింగ్ ప్రాసెస్ విశ్వసనీయతే దెబ్బతింటుంది. ఇక అసలు విషయానికి వస్తే డీప్ ఫేక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మోసగాడు ఉద్యోగం సంపాదించుకుంటాడు. వాస్తవానికి అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థికి దక్కాల్సిన ఉద్యోగం నకిలీ అనుభవం సర్టిఫికెట్లు పెట్టిన అభ్యర్థి దక్కించుకుపోతాడని వెటరన్ కంప్యూటర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ రోజర్ గ్రిమ్స్ చెప్పారు. దీనివల్ల హైరింగ్ ప్రాసెస్ ఆలస్యం కావడమే కాకుండా ఇంటర్వ్యూల వ్యయం కూడా పెరిగిపోతుందన్నారు. ఇక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి అసలైన దరఖాస్తుదారుడా, నకిలీ అభ్యర్థా అని తేల్చుకోలేకపోతాయి కంపెనీలు. అసలైన అభ్యర్థిని కూడా నకిలీగా పొరపాటు పడాల్సి వస్తుందని గ్రిమ్స్ అన్నారు. ఇక అమెరికాలో ఇటీవల హైరింగ్ మేనేజర్స్ సర్వేలో తేలిందేమంటే డీప్ ఫేక్ జాబ్ అప్లికెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ఇలాంటి వారిని చాలా మంది ఇంటర్వ్యూ చేశామన్నారు. డీప్ ఫేక్ ఏఐ టెక్నాలజీ ద్వారా మోసగాళ్లు అసలైన రెజ్యూమ్గా తయారు చేస్తారని చెప్పారు. రిమోట్లో పనిచేసే అభ్యర్థుల వల్ల అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదమని వారు కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అభ్యర్థుల వల్ల ఐటీ సెక్యూరిటీకి ప్రమాదమన్నారు. ఇక అమెరికాకు చెందిన FBI కూడా ఇటీవల కాలంలో తమకు డీప్ ఫేక్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపింది. ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ ద్వారా తమ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి రిమోట్ జాబ్స్ కు దరఖాస్తు చేస్తున్నారని FBI పలువురు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. తమ వీడియోలు, ఆడియోలు, ఇమేజ్లను ఆన్లైన్ ఇంటర్వ్యూలకు వినియోగించారని చెబుతున్నారు. ఇలా ఉద్యోగాలు దక్కించుకున్న వారు సున్నితమైన కార్పొరేట్ డేటా తస్కరించే అవకాశాలున్నాయని టెక్ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీప్ ఫేక్ ఏఐ ద్వారా వ్యక్తుల సమాచారాన్ని తస్కరించడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించినట్టే లెక్క. కార్పొరేట్లు కూడా డీప్ ఫేక్ క్యాండిడేట్ల వల్ల తమ సున్నితమైన సమాచారం కూడా మోసగాళ్ల చేతల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా FBI కూడా తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, ఇదో పెద్ద స్కామ్ అని, దీంతో జాతీయ భద్రతకు రిస్క్ అని కూడా చెబుతోంది. అయితే మోసగాళ్లను అదుపులోకి తీసుకోవడం కూడా అతిపెద్ద సవాలే. ఎందుకంటే వీరు ఎక్కడో ఉత్తర కొరియా నుంచి దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుతం రిమోట్ టెక్ జాబ్లలో దాదాపు అన్ని ఉత్తర కొరియా నుంచి వచ్చినవే. కాబట్టి అభ్యర్థులను తొలగించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. నకిలీ అభ్యర్థులను గుర్తించడానికి ప్రత్యేకంగా టూల్స్ అభివృద్ధి చేసుకుంటే తప్ప ఈ జాడ్యం నుంచి విముక్తి లేదంటున్నారు టెక్ రంగానికి చెందిన నిపుణులు.